ఏపీలో ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతుంది. పార్టీల కంటే ప్రజల్లో దీనిపై చర్చ ఎక్కువగా జరుగుతుంది. అటు బెట్టింగ్ రాయుళ్లు, ఇటు సామాన్య ప్రజలు ఎవరికి వారు అంచనాలు లెక్కలేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫలితాలపై రచ్చ అయితే బలంగా జరుగుతోంది. పార్టీలు ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా పెట్టేశాయి. స్వీప్ చేస్తామని సీఎం జగన్ గట్టిగా చెప్తున్నారు. ఫలితాలపై ప్రతిపక్ష నేత పెద్దగా స్పందించలేదు. అయితే పార్టీ నాయకులు మాత్రం బాగా ధీమాలతో ఉన్నారు. సీఎం జగన్ చెప్పినట్లుగా 2019 ఫలితాలను మించి సీట్లు వైసీపీ సాధించబోతోందా, టీడీపీ స్వీప్ చేస్తుందా? ప్రస్తుత ఎన్నికల్లో ఎవరు గెలిచినా అది చరిత్ర అవుతుంది. వైసీపీ గెలిస్తే ఒక లెక్క, కూటమి గెలిస్తే మరో లెక్క ఉంటుంది. వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమం ఆగుతుందని జగన్ విస్తృతంగా ప్రచారం చేశారు. అటు కూటమి గెలిస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటుందని చంద్రబాబు చెప్తూ వచ్చారు. ఇంతకీ ఏం జరగబోతోంది? నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలేంటి? వీటన్నిటి మీద మనం విశ్లేషణ చూద్దాం. మొదటగా ఇది ఎగ్జిట్ పోల్ అయితే కాదు, ముందుగానే డిస్క్లైమర్ చేస్తున్నాను. ఎగ్జిట్ పోల్ కాదు. ఫలితాలకు సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంది, ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలేంటి, వీటన్నిటికి సంబంధించిన అందుబాటులో ఉన్న సమాచారం, ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకున్న అధికారిక సమాచారం, కొంచెం పర్సంటేజ్లో ఏమైనా చిన్న స్లైట్ చేంజెస్ ఉంటే అంతకుమించి ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వందల వేల కోట్ల రూపాయలు పెట్టి బెట్టింగ్లు కాస్తున్నారు. పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, పార్టీ మీద పక్క పార్టీ మీద దురభిమానం ఉండొచ్చు. ఈ అభిమాన దురభిమానాలకు మించి బెట్టింగ్లు పెట్టుకొని డబ్బులు పోగొట్టుకునే పరిస్థితికి అందరూ వెళ్తున్నారు. అదేవిధంగా అభిమానం దురభిమానంతో ఒకళ్ళొకళ్ళు సోషల్ మీడియాలో బూతులు తిట్టుకుంటున్నారు. అయితే మిడిమిడి జ్ఞానంతో ఈ జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఓపెన్ అప్ చేసి అసలు ఏం జరిగింది, పోలింగ్ ఎలా జరిగింది, గత పోలింగ్కి ఈ పోలింగ్కి సంబంధించిన డిఫరెన్సెస్ ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా వివరించి మీకు చెప్తాం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏం జరిగే అవకాశం ఉంది అనే అంశాన్ని. మొదటగా చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొత్తం 3 ఎన్నికలు జరిగినాయి. ఈ 3 ఎన్నికల్లో 2014, 2019, ఇప్పుడు 2024 ఈ 3 ఎన్నికలకు సంబంధించిన ఎనాలిసిస్ ఇప్పుడు మనం చూద్దాం. 2014 మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి 3 టాలీలు మనకి క్లియర్ కట్ కనిపిస్తున్నాయి. ఎల్లో గుర్తు వేసినంత మాత్రం, ఎల్లో కలర్ వేసినంత మాత్రాన వేరే ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. సో మొత్తంగా చూస్తే 2014లో 3,67,00,000 ఓట్లుంటే 2,87,00,000 ఓట్లు పోలైనాయి. 2019కి వచ్చేసరికి రవి గారు మీరు కూడా కొంచెం జాయిన్ అవ్వచ్చు. 2019కి వస్తే 3,94,00,000 ఓట్లుంటే 3,16,00,000 ఓట్లు పోలైనాయి. అంటే దట్ మీన్స్ 2014కి 2019కి మధ్య 1.36% ఆఫ్ ఓట్లు పెరిగినాయి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎక్స్ట్రా పోలైనాయి. అంటే దాదాపుగా 29 లక్షల ఓట్లు 2014 కంటే 19కి పెరిగినాయి. గుర్తుపెట్టుకోండి, 2014 నుంచి 19 మధ్య 29 లక్షల ఓట్లు పెరిగినాయి. ఇక్కడే వైసీపీకి 50% ఓట్ బ్యాంకు, టీడీపీకి 40% ఓట్ బ్యాంకు వచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో 2024 సంగతి చూద్దాం. అందరూ 2024కి బాగా పోలింగ్ పెరిగిపోయింది, దేశ విదేశాల నుంచి ప్రపంచం నుంచి అందరూ వచ్చి దిగి ఓట్లేశారు, కుమ్మేశారు అని అంటున్నారు. కానీ 2014 నుంచి 19 మధ్య 30 లక్షల ఓట్లు పోలైతే 2019 నుంచి 2024 మధ్య కేవలం 16 లక్షల ఓట్లు మాత్రమే అదనంగా పోలైనాయి. మీకు డేటా క్లియర్ కట్గా కనిపిస్తుంది. 2014లో 3,16,00,000 ఓట్లు పోలైతే ఇక్కడ 2024కి వచ్చి 3,33,00,000 ఓట్లు పోలైన పరిస్థితి కనిపిస్తుంది. దట్ మీన్స్ ఎలక్షన్కి మధ్య డిఫరెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2014 నుంచి 2019కి దాదాపు 30 లక్షలు అంటే 29 లక్షల ఓట్లు పోలైతే 2019కి 2024కి అదనంగా కేవలం 16 లక్షల ఓట్లు పోలైంది. దీన్ని బట్టి విపరీతంగా పోల్ పర్సంటేజ్ పెరిగిపోయిందని జబ్బలు చొచ్చుకునేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ పోల్ పర్సంటేజ్ పెరిగింది, మాకు వస్తుంది అని చెప్పి అందరూ ఎవరికి వాళ్ళు లెక్కలేస్తున్నారు కదా, దీన్ని బట్టి కొత్తగా లెక్కలేసుకోండి. సో 2014 నుంచి 19 మధ్య 30 లక్షలు, 2019 నుంచి 2024కి కేవలం 16 లక్షల ఓట్లు అదనంగా పోలైన పరిస్థితి కనిపిస్తుంది.